ప్రకారం కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు జరుగుతాయి. సింగళూరు వెంకటేష్ గారు చెప్పండి. తెలుగుదేశం జనసేన ఒక్కసారి అభ్యర్థులను ప్రకటిస్తే ఇంకా అభ్యర్థులు మార్చేదైతే ఉండదో బహుశా ఈ వారం 10 రోజుల్లో మొదటి విడత రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది టీడీపీ జనసేన నాయకుల యొక్క అభిప్రాయం. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం చివరి నిమిషంలో మళ్ళీ అభ్యర్థులు కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉండొచ్చు. ఎందుకనంటే ప్రత్యర్థి ఎవరో తెలిసిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక నియోజకవర్గానికి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్ గానో లేకపోతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గానో నియమించారు. ఆపోజిట్ లో ఉన్నటువంటి అభ్యర్థి లేదా ప్రత్యర్థి పార్టీ ఏదైనా ఒక బలమైన ఆర్థికంగా బలమైనటువంటి లేదా నాయకత్వంలో బలమైనటువంటి నాయకత్వాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మార్పులు జరుగుతాయి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఏ పార్టీలోనైనా జరుగుతాయి. ఇక రెండో విషయానికి వస్తే ఇందాక తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్టు నా నెల్లూరులో ప్రతి వార్డులో ఎవరు ఓటర్లు ఉన్నారో తెలిసినటువంటి అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేస్తే ఆయనకి ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏం తెలుస్తాయి. ఎలక్షన్ లో ఎలా ఉంటుందంటేనండి, ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేప్పటికి స్థానికత పెద్ద అంశం కాదు. ఎందుకు చెప్తున్నారంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడైనటువంటి గల్లా జయదేవ్ గారు గుంటూరు జిల్లాకు వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి సందర్భం. అలాగే మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు వెళ్ళి బాపట్ల ఎంపీగా గెలిచినటువంటి సందర్భం. అలాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా గెలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పార్టీ యొక్క సింబల్ తర్వాత ఆ ఐకానిక్ పర్సనాలిటీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గెలుస్తారు అనే ఒక పరిస్థితుల్లో మనం అకామిడేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చేప్పటికి నాగేంద్ర గారి పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక 50 సీట్లు తెలుగుదేశం పార్టీ, ఒక 10 సీట్లు జనసేన పార్టీకైనా ఇస్తే వాళ్ళు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి పని చేసుకుంటారు కదా అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అయితే కిరణ్ గారు ఏమంటున్నారంటే మీకన్నా చాలా తెలివి గలవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఎప్పుడు లిస్టు వదలాలో తెలుసు కాబట్టి సలహాలు ఇవ్వద్దు అని చెప్పేసి అని చెప్తున్నట్టుగా. సలహాలు ఇవ్వద్దని కిరణ్ గారు నాగేంద్ర గారికి ఏం చెప్పలేదు. ఇప్పుడు బొమ్మనకొండ పొగబెట్టడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇప్పుడు కాదు 1990 ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీ ఇద్దరికి గొడవ పెట్టాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగం ఇది. అలాంటిది నేను చెప్పేది అదే కదా. ఒక్క నిమిషం 1990 నుంచి చూస్తున్నాము. ఏ రోజు కూడా పొత్తు లేకుండా ఎలక్షన్కి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఎవరితో పొత్తుకెళ్ళినా, ఎప్పుడు ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకెళ్ళినప్పటికీ కూడా ఈయన ఆఖరి వరకు ఇక్కడ ఈ అభ్యర్థిని పెడుతున్నాం అని చెప్పేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పొత్తులో ఉన్న పార్టీ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళతో ప్రయాణం చేపించేటువంటి పరిస్థితి. నిన్న కూడా జరిగింది ఏంటంటే విజయవాడలో గత 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్లో పోతిన వెంకట మహేష్ గారు అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా పేరుపడిపోయి ఉన్నారు. అతను చాలా కష్టపడి పనిచేసుకుంటున్నాడు. విశ్లేషణ మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ నిన్న ఏమంటున్నారు, బుద్ధా వెంకన్న గారు పాదయాత్ర చేసి వెళ్ళి నాకు ఆ సీటు కేటాయించాలని చెప్పేసి అని కోరుతున్నాను అని అంటాడు. ఇంకా పొత్తు ధర్మం ఏముందండి? పొత్తు ధర్మం ఎక్కడుంది? ఆల్రెడీ 2 సీట్లు ఆయన ప్రకటించాడు కాబట్టి 2 సీట్లు ఈయన ప్రకటించాడు అని అంటున్నారు. మీరే చెప్తున్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే అభ్యర్థులను ప్రకటించిందో అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఇక్కడ ఒకటి వెంకటేష్ గారు గెలిచేటువంటి స్థానాల్లో ఆ స్థానాలు కావాలని కోరుకోవడంలో టీడీపీ అభ్యర్థి తప్పే ఉంది. బుద్ధా వెంకన్న గారిది తప్పే ఎలా అవుతుంది? విజయవాడ వెస్ట్ సీటు నాకు కావాలని ఆయన కోరుకోవడం తప్పు అవుతుందా? ఆయన కోరుకునేంత మాత్రం ఆయనకి ఏమైనా సీట్ ఇచ్చేస్తారా? అధినేతలు ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. మీరు బుద్ధా వెంకన్న గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. బుద్ధా వెంకన్న గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాగుల్ మీరా గారు కూడా సీట్ కావాలంటున్నారు, ఇంకొకరు కూడా కావాలంటున్నారు. అవకాశం వస్తే మీరు కూడా కావాలంటారు, వద్దని అంటారా? మీకేమైనా అవకాశం ఉంటే ఈ రోజు తన క్యాడర్ ని పవన్ కళ్యాణ్ గారు ఒక కనుసైగితో కూర్చోబెట్టారు. మీరు పొత్తు ధర్మం ప్రకటించినప్పటి నుంచి మీరు నేనేం చెప్తే అదే నమ్మండి, నేనేం చెప్తే అదే చేయండి అని చెప్పేసి ఆయన కంట్రోల్ చేయగలిగారు. కాబట్టి నాగేంద్రన్ లాంటి వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నారు కానీ పార్టీ అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో అలా కాదే. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ తిరుగుబావటాలు ఎగరేస్తున్నారు.
ఇప్పుడు విజయవాడ స్థానిక సంగతులు మీకు బాగా తెలుసు. విజయవాడలో మూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. విజయవాడ నగరంలో 2 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది అన్నమాట స్పష్టంగా తెలిసిన మాట. మరి 3వ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీకి ఎవరా ఇచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదా? ఇవ్వమని ఎవరన్నారు ఇక్కడ వెంకటేష్ గారు? జనసేనకి ఇవ్వమని ఎవరన్నా అన్నారా విజయవాడ 3 స్థానాల్లో? మీకు ఎవరైనా చెప్పారా? ఎక్కడ లేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ. 175 స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారు. మిగతా ఏదైతే జనసేనకి ఇచ్చేటువంటి 10 సీట్లు, 50 సీట్లు, 100 సీట్లు జనసేనకి ఇస్తామని అంటున్నారు కదా, ఇక్కడ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీది మాత్రమే. నేను చెప్పదలుచుకున్నది అది. మనం పొద్దులో జనసేన పార్టీతో వెళ్తున్నాం. జనసేన పార్టీకి సీట్లు ఇచ్చే చోట, లేకపోతే వాళ్ళు అగ్రెసివ్ గా పనిచేస్తున్న చోట కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేతని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. రైట్, నాగేంద్ర గారు చెప్తారులేండి. మీరే బాధపడాల్సిన అవసరం లేదు. నాగేంద్ర గారు, బాధ మాకెందుకు ఉంటుంది సార్? మాకెందుకు బాధ ఉంటుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే దేనికి హ్యాపీగా? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఇది రాజకీయం. ఇది ఇక్కడ జరుగుతున్నది రాజకీయం సార్. ఇక్కడేమి మరోటి జరగట్లేదు. రాజకీయం జరుగుతుంది. 2 పార్టీలు కొట్టుకుంటే ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళకో లేకపోతే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది. రైట్ ఆగండి నాగేంద్ర గారు. నాకు అక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు. అక్కడ ఉన్న బ్రహ్మనాయుడు ముగ్గురు నాకు ఇష్టమైన తమ్ముళ్లే. బట్ సుప్రీంకోర్టు స్థాయిలో ఆయన ఏదైనా పెట్టాలనుకున్నా నేను కిరణ్ ఇప్పుడు కొట్లాడుకునే పొజిషన్ లో లేము. రెండో విషయం ఏంటంటే, శాంతి ప్రసాద్ గారు తమ్ముడు చెప్పింది నేను ఎట్లా ఇస్తున్నానంటే, కొద్ది రోజులు ఎన్నికపోతే అంటే సినిమాల్లో ఇట్లా అంటది కదా సార్, కొంచెం బ్యాక్గ్రౌండ్ అని. ఇదే శాంతి ప్రసాద్ గారు నేను మీ కార్యకర్తలు మీ మనోభావాలు ఇటు చేస్తున్నారని వాదించుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే బట్ తప్పులేదు. బట్ ఆయన ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నిజంగా నేను 100% నా అభిప్రాయం తెలిపినాను తప్ప సలహా ఇవ్వను. నేను చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చి దాన్ని పక్కన పెట్టి, బ్రహ్మనాయుడు గారు నన్ను లేపి ఏంటి పలాని ఏరియా, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, అక్కడ వాటర్ పరిస్థితి ఏంటి అని నా నాయకుడు అడిగితే తప్ప కూడా నేను సలహా ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే, అది కూడా చెప్తున్నా మీకు, నా దగ్గర 10,000 సలహాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వనంటే, తాతంశెట్టి నాగేంద్ర అనే నాకంటే 100 రెట్లు 1000 రెట్లు నా నాయకుడు గొప్పవాడు, అన్ని తెలిసినవాడు అనే దాంట్లోనే నేను ఉంటా. నన్ను అడిగితే తప్ప ఇక్కడ ఉన్నట్టు పరిస్థితులు ఏదైనా పర్టికులర్ గా దాని గురించి కొంచెం ఎంక్వైరీ తప్ప, లేకపోతే నేను సలహా ఇవ్వను. ఇప్పుడు మీరు అభిప్రాయం చెప్పాను నేను. ఇందాక ఆయన కూడా చెప్పాడు, జయదేవ్ గారు అడిగిపోయినారు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు కోట్ చేసిన బ్రహ్మనాయుడు గారు. అతను పోటీ చేయాలనుకునేది ఎస్సీ అయినప్పుడు అడ్జస్టెంట్ చూస్తారు. అడ్జస్టెంట్ ఇట్లా వచ్చితే రాజంపేటకు రావాలి, వాళ్ళకి దూరం. అట్లా పోతే ఒంగోలు గుంటూరుకు పోవాలి, అంతే కదా. కాబట్టి ఆయన గుంటూరుకు పోయినాడు. టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉండదని, అది నేను ముందే చెప్పిన. రెండో విషయం ఏంటంటే, మీరు సీట్లు ఇవ్వలేదు ఇచ్చారు అని చెప్పడంలో నేను ఈవెన్ కిరణ్ కూడా ఉన్నాడు కాబట్టి సహృద్భావ వాతావరణంలో పొత్తులో ఉన్నాం. నేను బ్రహ్మనాయుడు గారు ఇంకొక 4 డిబేట్లు చేసుకోవడానికి, దీన్ని మళ్ళా విశ్లేషణ చేయడానికి ఒక విషయం చెప్తా. ఆయనకు మన తమ్ముడు శాంతి ప్రసాద్ గారికి ఏంటంటే, స్థాయిలో జరుగుతున్న టాక్, ఎందుకంటే అంతా మనమే కాబట్టి మనసు విప్పి చెప్తున్నా. ఇంకో టాక్ జరుగుతుంది వైసీపీ నుంచి, అది కూడా తెలుసుకోవాలి మా సోదరుడు. మీకు ఎన్ని ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు? ఓ 50 ఇస్తాడా, లేదా ఒక 40 ఇస్తాడా? మీరు ఒక 30 గెలుస్తారా? దాంట్లో 35 గెలుస్తారా? బేషరతుగా మిమ్మల్ని 35 సీట్లు గెలిపించే బాధ్యత మాది. టీడీపీని వదిలేసి రాండి అని పిలుస్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఎస్, అంటే మీ పార్టీకి మీరు పోటీ చేయండి, మీరు కావాల్సింది 35 సీట్లు కదా, మేము గెలిపిస్తాం. ఓకే. కానీ డే 1 నుంచి ఇంత విజన్ ఉన్న నాయకుడు ఇటువంటి వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టినారు. కాబట్టి మనం ప్రజలను కాపాడేలని నిలబడినటువంటి ఏకైక నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ చెయ్యి ఇలాగే పట్టుకుని ఉన్నాడు. వాళ్ళు పెద్ద కొడుకు అనుకుంటున్నారో లేదో కానీ, ఒక తండ్రి స్థానంలో ఆయనను ఇంత ఇబ్బంది పెట్టినారని ఒక చేయి పట్టుకొని, ఇంకో చేత్తో మాకు కూడా ఒక వేదిక ఉండాలి ఢిల్లీలో, ఆ వేదిక అనేది మీరే ఉండాలి అని అమిత్ షా గారిని, మోడీ గారిని, సార్ ప్లీజ్ మీరు కూడా కలిసి రండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ రాక్షస సంహారం చేద్దాం అనే ప్రయత్నంలో అత్యంత గొప్పగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో మళ్ళా మనం ఆయన్ను ఇప్పుడు మొన్న రాలేదండి, చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తారు, రాష్ట్రపతి కోటాలో ఇస్తే మీరు ఆయన సేవను గుర్తించినట్టు. అదే మీరు ఎమ్మెల్యేల కోటాలను ఎట్లా ఇస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారు అనడం ఏ పార్టీకైనా పరిపాటే, మామూలుగా ఇస్తారు. ఈయన తీసుకొచ్చాను. బట్ నేనైతే
మీరు ఏమి ఇచ్చినా మీరు ఆడవరకే విన్నారు, రాజ్యసభ వరకే. నేనైతే ఉపరాష్ట్రపతి వరకు విన్నా, ఓకే ఉపరాష్ట్రపతి వరకు విన్నా. అంటే Right, తెలుసే కదా. నేనేం చెప్తున్నానంటే ఎవరైనా వాళ్ళ ఎత్తుగడలు వేస్తారు. నేను కంక్లూడ్ చేయండి నాగేంద్ర గారు, సమయం లేదు, కంక్లూడ్ చేయండి. కూడా సలహా ఇలా ఎవరైనా వాళ్ళ ఎత్తుగడలు వేస్తారు. ఇప్పుడు దమ్ముంటే రండి, సింగిల్ గా రండి, మీకు చేత అయితే రండి. మీరు పిల్ల సైనిక్స్ అన్నటువంటి వైసీపీ పార్టీ ఏమంటుందో తెలుసా, మీకు ఇన్ని ఇస్తే అన్నే గెలిచాలి కదా, ఆ అన్ని మేము ఇస్తాం. ఏ రూపంలో ఇస్తామో బీజేపీతో కలిసి రండి, మేము ఇస్తాం. కొత్త స్ట్రాటజీ మీరు గెలిచండి. ఇప్పటివరకు ఏదైనా స్ట్రాటజీ ఇక్కడ ఎవరు గెలిచేది మీకు అనవసరం. కానీ బట్ నిర్బంధంగా కూడా అలాగే ఉన్నాడు, అది గుర్తించాలి అని చెప్పి నేను సోదరుడు రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనేందుకు తాతంశెట్టి నాగేంద్ర గారు, విజయకిరణ్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది ఇవాళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్.